దరిద్రుల్లో మతం అడిగి 26 మందిని చంపారు. నువ్వు ఖండించగలవా లేదా ఓ పార్టీ ప్రతినిధిగా? మాట్లాడేదా నేను మాట్లాడేదా? మాట్లాడండి. పహల్గామ్లో జరిగినటువంటి ఏదైనా కానీ, ఏ అసాంఘిక కార్యక్రమాలైనా కానీ, ఒక భారతదేశ పౌరుడిగా, ఒక హిందువుగా నేను ప్రతి ఒక్కదాన్ని కూడా ఖండించగలను. ఎందుకంటే నా మతం చాలా గొప్పది, నా దేవుడు చాలా గొప్పడు. అవును, ఖండించగలను. వినండి స్వామి, వినండి. నా మతాన్ని, నా రాముడిని, నా కృష్ణుడిని, నా ఈశ్వరుడిని, నా సూర్యుడిని, నా దక్షిణామూర్తిని ఎవరు అసహ్యంగా అసమానతలుగా చెప్తే వాళ్ళకి ఏ శిక్షలు వేయాలో నేను ఖచ్చితంగా వాళ్ళని ఖండించగలను. అదేవిధంగా స్వామి, మనం విఘ్నులు ఏం శిక్ష వేస్తారు? అదే స్వామి చెప్పండి, నన్ను పూర్తిగా మాట్లాడండి. ఈ రోజు ప్రశ్న రావండి అనేటువంటి వ్యక్తికి, మన హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడిన దానికి, మన హిందువుల గురించి మాట్లాడిన దానికి అతనికి వేసినటువంటి శిక్షల్ని మేము స్వాగతం యాజ్ ఏ హిందువుగా నేను సాధారణంగా స్వాగతిస్తున్నా. కానీ అదే మాదిరిగా వేరే మతాన్ని కూడా, వేరే కులాన్ని కూడా ఏ విధమైనటువంటి అన్యాయంగా మాట్లాడటం అనేటువంటి తప్పు కదా. అంటే ఆ విధంగా మాట్లాడి మిమ్మల్ని కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా, అదే గమ్మతిగా మాట్లాడినా మీకు కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా అంటున్నా. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. నా రాముడు ఎంత గొప్పోడు, నాకు ఒక క్రిస్టియన్కి యేసు అంత గొప్పోడు, ఒక అల్లా అంతా గొప్పోడు ఒక ముస్లింకి. మన సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలని కూడా, అన్ని విధాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. మీరు అది వదిలేసి వాళ్ళకు హిందువుల్ని వ్యతిరేకించిన వాళ్ళకి మాత్రం శిక్ష వేస్తాను, క్రిస్టియన్స్ కి వ్యతిరేకించిన మాత్రం శిక్ష లేదంటే చట్టాలు ఒప్పుకోవు స్వామి, చట్టాలు ఒప్పుకోవు. ఒక హిందూవాదిగా నేను మీకు సపోర్ట్ చేస్తానే కానీ ఒక సెక్యులర్ వాదిగా మీకు సపోర్ట్ చేయలేను. అంటే చేతగానోడు తప్పు స్వామి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా, మన ముఖ్యమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన మంత్రులు సెక్యులర్ వాదులు చేతగానుడా? చెప్పండి. మన ప్రధానమంత్రి సెక్యులర్ వాది చెప్పండి. అంటే సెక్యులర్ వాదం ఉంటే మీకు చేతగాంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ప్రధానమంత్రి ప్రధానమంత్రిని మీరు వద్దంటే మీద ఈ దేశం అందరిదే కదా, సెక్యులర్ దేశం ఇది. ప్రధానమంత్రి చెప్పండి సెక్యులర్ వాదం వద్దని చెప్పండి, స్టేట్మెంట్ ఇప్పించండి. అరే ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలు తేలేని చవటలో మాకు అక్కర్లే. ఆ జాతరకి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానండి, నేను సెక్యులర్ వాదాన్ని మీరు సెక్యులర్ వాదులంతా దొంగలుంటున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సెక్యులర్ వాదే కాదు అని చెప్పి మోడీ దగ్గర మీరు స్టేట్మెంట్ ఇప్పించుకుంటాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెక్యులర్ వాదే కాదు అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు ముఖ్యమంత్రి దగ్గర. సెక్యులర్ వాదాన్ని మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడండి. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. రైట్. రాధా మనోహర్ దాస్ గారి యొక్క అభిప్రాయం, ఒక్క నిమిషం. నేను రాధా మనోహర్ గారు దాస్ ఏమంటున్నారంటే, ఏదైతే మీరు ఒక గుడ్ పర్సన్ అని జీసస్ గురించి, ఒక గుడ్ పర్సన్ అని అల్లా గురించి, సనాతన ధర్మం గురించి నమ్మిన మీరు మాట్లాడగలుగుతున్నారు, ఒక క్రిస్టియన్తో అయినా ఒక ముస్లింతో అయినా హిందూ ధర్మం కూడా గొప్పదేనని ఒక్క మాట చెప్పించగలరా అని అడిగారు. దానికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఫస్ట్ అడిగింది అదే. ఆయన ఏమంటారంటే, ఒక ముల్లాతో కానీ ఒక ఫాస్టర్తో కానీ మీరు ఎందుకు సమాధానం చెప్పించలేకపోతున్నారు? అలాంటి వాళ్ళు నా దేశంలో దేనికి అని అడుగుతున్నారు. అడిగిన దానికే చెప్పండి మీరు. ఇది నా దేశం కాదు సార్, మన దేశం కాదు, హిందూ దేశం కాదు సార్, హిందువుల దేశమే కాదు ఇది, హిందువుల దేశం కాదు ఇది. అన్ని మతాలకి, అన్ని కులాలకి, అందరికీ బ్రతకడానికి ఉండేటువంటి ఒక సమగ్రమైనటువంటి చట్టాలు ఉండేటువంటి దేశం ఇది. ఈ దేశంలో నేను హిందువులు నేనే బతుకుతానంటే కాదు. మీరు చెప్పండి మీ ప్రధానమంత్రి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, చెప్పండి. చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించి చెప్పండి. అదే మీరు చెప్తే ఇది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. అన్ని కులాలు, అన్ని మతాలు ఇక్కడ ఉండడానికి అధికారం ఉంది, మీరు చెప్పడానికి వీల్లేదు. ఇది మనం రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి, కానీ అది హిందూ దేశం కాదు. ఇక్కడ క్రిస్టియానిటీ పుట్టింది, ఇక్కడ ముస్లిం పుట్టింది అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?
ఇది హిందూ సార్ దేశం. ముస్లిం పుట్టిందా క్రిస్టియన్ పుట్టిందా అని అసలు ప్రపంచంలోనే సనాతనమైనటువంటి ధర్మం మంది. ఎస్ మీకు ఇస్తాను. రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడినండి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఇది హిందూ దేశం కాదు అంటారు. కానీ ఒక క్వశ్చన్ నాకు కూడా డౌట్ ఉంది మీ ద్వారా. కాదు మీ ద్వారా అడగాలి. మీరు చెప్తే అయిపోతుందా? ఇది సెక్యులర్ కంట్రీ అండి. ఒక్క నిమిషం. సరే మీ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి. మోడీ గారి దగ్గర స్టేట్మెంట్, చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి. ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి స్టేట్మెంట్ చెప్పించండి స్వామి. మీరు చెప్పట్లే మరి హిందూ దేశమే, అందరూ ఉండొచ్చు. అదేంది హిందూ దేశం? హిందూ దేశం కాదండి ఇది. భరతమాత, భారతదేశం, భరతఖండం సర్వ మతాలకి సర్వశక్తులకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇది. రైట్ మనోహర్ దాస్ గారు ఒక్కసారి మనోహర్ దాస్ గారు నాకు ఒక క్వశ్చన్ సార్. ఈయనకు ఒక క్వశ్చన్ వేయాలి. ఒక్క నిమిషం సార్. మీరు అసలు ఇక్కడ ఉండడానికి అనర్హులండి. భారతదేశంలో సెక్యులరిజం లేదంటే, మీరు సెక్యులర్వాది కాదంటే, మీరు సెక్యులర్వాదాన్ని మీరు గాన సపోర్ట్ చేయకుంటే మీరు భారతదేశంలో ఉండడానికి అనర్హులు. మధుసూదన్ రెడ్డి గారు, సెక్యులరిజం వేరు, సూడో సెక్యులరిజం వేరు. సూడో సెక్యులరిస్టులు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా. ఒకటి రాధా మనోహర్ దాస్ గారి ద్వారా ఒక క్వశ్చన్ అయితే అడగాలనుంది. ఒకటి మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎక్కడా లేని మతంని హిందువులు ఎక్కడైనా కూడా ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? ముస్లింలు ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? లేదంటే క్రైస్తవులు ఎవరినన్నా కన్వర్షన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? హిందుస్థాన్ కాదని మీరు ఎలా అంటారు? ఇది మన హిందూ ధర్మం ఆచరించే దేశంలో పరాయి మతం వాళ్ళు ఉన్నా కూడా మనం ఉండండి అని చెప్పాం. అంతేగాని ఇది హిందూ దేశం కాదంటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి సార్? మీరు ప్రపంచంలోనే అతి సనాతనమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్. యాంకర్ గారి పేరు లక్ష్మీనాగ్ సార్. లక్ష్మీనాగ్. యాంకర్ మీ పేరు నాన్న? లక్ష్మీనాగ్ అండి. లక్ష్మీనాగ్. లక్ష్మీ నరసయ్య గారు. నాగ్ లక్ష్మీనాగ్ గారు. ఎస్ లక్ష్మీ నాగు. మీరు చాలా బుద్ధితో మాట్లాడుతున్నారు. ముందుగా మీకు శుభాభినందనలు. ఎందుకంటే ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది, ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తి పీఠాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు. ఈ దేశానికి బైబిల్కి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. కేవలం దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు. మనోహర్ దాస్ గారు ఒక్కటి మీరు గమనించాలి. చెప్పండి సార్. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన మాటలు ఆ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ముగ్గురు చెప్పిన మాటలు వినండి. నిన్న ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పిన మాటలు వినండి. మాటలు వినొద్దు. ఒక రావణ పాకిస్తాన్ వాడు కూడా చెప్తున్నాడు. ఈయన వచ్చి ఇప్పుడు ఇది హిందుస్థాన్ కాదంటే అయిపోతుందా? నేను హిందుత్వం కాదండి స్వామి. నేను చాలా పరిపూర్ణంగా హిందుత్వంలో నేను హిందువుని. నేను దక్షిణామూర్తి భక్తుడిని. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసే వ్యక్తిని. అయినంత మాత్రం సెక్యులర్ కంట్రీ ఇది. వాళ్ళ తాత పేరు తులసీరామ్. ఒక్కసారి పేరు ప్రభాస్ అని పెట్టుకోండి. ఒక్కసారి మా రావణ్ మాట్లాడిన ఇమేజ్ బయట ప్లే అవుతుంది. ఒకసారి అది ప్లే చేశాక ఒకసారి రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడిద్దాం. తర్వాత మీకు ఇస్తాను సార్. నేను ఒక పావుగంట ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూ. రైట్. ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడా బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోశారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక? నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. ఈ కొన్ని వల్గర్ వర్డ్స్ అయితే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారని బయట ప్రచారం జరుగుతుంది. దీని ఏమంటారు మీరు? రావణ్ మాట్లాడిన విషయాన్ని ఖండిస్తారు. దాని మీద ఒక ప్రకటన కూడా చేస్తారు, ఒక వీడియో విడుదల చేస్తారు, ఒక సంతకం పెట్టి ఒక దాన్ని ఏమంటారు కాగితం మీద రాసి వారి పార్టీ తరఫున వీడిని ఖండిస్తూ అదేదో ఉంటుందనే అధికారిక నోటి
సార్ చెప్పండి. అధికారిక పార్టీ అధికారిక ఏదో నోట్- ఒకటి నోట్ చేస్తారు, ఎందుకంటే ఆయన హిందువు కాబట్టి, నికాస్ ఆయన హిందువు కాబట్టి చేస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారు. అందులోనూ ఆయన సెక్యులర్ కూడా కాబట్టి, ఆయనకి అందరూ కావాలి కాబట్టి వద్దా జోసఫ్ అనే వద్దా అతన్ని వద్దా ఖండిస్తారు. వద్దా స్వామి ఇస్తాను వద్దా మాట్లాడండి. చెప్పండి ఖండిస్తారు అంటున్నానయ్యా. ఆయన చెప్పండి చెప్పినప్పుడు మనం విందాం. ఇప్పుడు ఇప్పుడు ఆ వాయిస్ ఉన్నారు కదా, ఆ వాయిస్ ఉన్నందుకే భారతదేశంలో అత్యంత ఘోరమైనటువంటి శిక్షాస్మృతులు యుఏపిఏ అనేటువంటి సెక్షన్ల ప్రకారం అతను ముద్దాయిగా దేశిగా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు. తెలుసా మీకు? అత్యంత పవర్ఫుల్ సెక్షన్లతో లోపలికి వెళ్తున్నాడు. మరి మీకు అదే చేయాలా? ఏమలేదా? మరి ఎందుకు సార్ అంబటి రాంబాబు గారు లీగల్ సపోర్ట్ ఇస్తారన్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, నేను చెప్పేది నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తాను. స్వామి గారు వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తాను ఆ విషయం. స్వామితో మాట్లాడినాను. ఇంతకీ వాడిని ఖండించలేదు. ఎవరు ఖండించలేదు? తర్వాత ముందు వాడిని ఖండిస్తున్నారా లేదా? ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి ఈ మాటల్ని. మీ పార్టీ తరపున ఖచ్చితంగా మా పార్టీ ఖండిస్తుంది. మా పార్టీ వ్యక్తి కాదు. ఇతను వచ్చి బాలకృష్ణకి, చంద్రబాబుకి వాళ్ళకి మాత్రమే అభిమాని, మాకు కాదు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇతను దుర్భాషలాడి ఉన్నాడో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దుర్భాషలాడి ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. మీరు పోయి చూస్తే తెలుస్తుంది. భయంకరమైన దుర్భాషలాడినారు. మా పార్టీ తరఫున ఇతను ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫున ఒక హిందువుగా నేను ఖండిస్తున్నా. ఈ దేశం ధర్మం. అతను ఎవరండి? ఖండిస్తున్నాం స్వామి. జోసఫ్ అనే అతను ఎవరు? ఓ క్రైస్తవుడు. అతను పైన ముసుగు వేసుకున్నాడు. అతను ముసుగు తొలగిపోయింది. స్వామి క్రైస్తవుడైనా, ముస్లిముడైనా, బౌద్ధుడైనా వేరే పార్టీని ఈ విధంగా కించపరిచి మాట్లాడే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించదు. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. మార్పు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. కూడా హిందువులు ఉన్నారు. వెరీ గుడ్ సార్. గతంలో వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. గతంలో కానీ అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్న ప్రతి వాడిని లోపల వేయాలి. అధ్యక్ష గారు ఎస్, ఈ దేశాన్ని ముక్కలు ఏ విధంగా విఘాతం కలిగించిన, దేశ ప్రతిష్టకు భంగం కలిగించినా సరే వాడికి అత్యున్నతమైన శిక్ష విధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అంటే చాలా మంది లేచేయాలి. కాదు సార్, మీరు రాధా మనోహర్ దాస్ గారు కొంచెం పాలిటిక్స్ కూడా మీరు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీలో కొంతమంది అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని నేను అనను. కొంతమంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆణిముత్యాలు భూమి మీద ఎవ్వరు మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు అన్నారు. అన్ని చోట్ల మంచోళ్ళు ఉంటారు, అన్ని చోట్ల చెడ్డోళ్ళు. సో ఈ విషయంలో ఇలా ఖండిస్తున్నందుకు మధుసూదన్ రెడ్డి గారిని మీరు ఆహ్వానిస్తారా? సార్ నేను కాదు సార్, మా పార్టీ మొత్తంగా ఖండిస్తాం. ఈ పార్టీలో ఎవరు చెప్పలేదు. స్వామికి ఉండండి, నేను స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. స్వామి మీరు వినండి. నేను ఒక్కనే కాదు, ఇంకో 5 చప్పట్లు కొడుతున్నారు. స్వామి మీరు వినండి, నేను ఒకటే చెప్తున్నా. స్వామి ఒక్క మాట వినండి.